చూసారా అత్తగారు ఏమంటున్నారో? పూరి మెళ్ళలో బాలాజీ పసుపు తాడు కట్టాడన్న విషయం తెలిసి కూడా పెళ్లి చేసి పంపించేయండి అంటున్నారు. అసలు బాలాజీ కట్టిన తాళికి విలువే లేకుండా పోయింది. అవును, ఏం చేస్తారా? ఈడు దొంగచాటుగా పోయి తాళి కట్టిందానికే. కానీ ఆవిడ ఆడదే కదా, ఆ మాత్రం అర్థం చేసుకోలేదా? గీత, నీకు అర్థం కావడం లేదు. మా అమ్మ నాయనకి తెలియకుండా పోయి పెళ్లి చేసుకున్నాడు. నేను అట్నే చేసుకున్నాను. ఆవిడ ఫ్రస్ట్రేషన్లో ఉంటే ఇవన్నీ ఎట్టా ఆలోచిస్తుందా? ఏంటో ఇప్పుడు వీళ్ళు పూజలు కూడా చేసేశారు. నెక్స్ట్ పెళ్లి ముహూర్తాలంటారు. వాటిని ఎలా ఆపాలో ఏం చెయ్యాలో తెలియట్లేదు. ఒకటే తలనొప్పి వచ్చేస్తుంది. తలనొప్పిగా ఉన్నదా? ఇప్పుడేంటి పొద్దుట్నుంచి. సర్రా. పెదాల మీద ఏదో ఉండదే, తీద్దామనా? పెదాల మీద ఏం లేదే. పెదాల మీద ఉండేదాన్ని చేత్తో తీస్తావేంద నువ్వా? మరి ఇప్పుడు పెద్దోళ్ళు ఏమన్నారు? ముళ్ళుని ముళ్ళుతోనే తీయమన్నారు. అప్పుడు పెదాల మీద ఉండేదాన్ని పెదాలతోనే కదా తీయాల్సిందే. ఉండు, నేను తీసేస్తాను. నేను నీ తోలు తీస్తా. ఊరే, ఏందబ్బా, కొంచెం కూడా న్యాయం ధర్మం లేకపోతే ఎట్టా? పెద్దోళ్ళు చెప్పిన దాన్ని మనం పాటించొద్దు? ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అనే దానికి నీకు అర్థం సరిగా తెలిసినట్లేదు. ఇగో ఇప్పుడు నేను చెప్తాను చూడు. పెదాల మీద ఉండేదాన్ని పెదాలతోనే తీయాలి. బా, మీరు హద్దుల్లో ఉండాలి. పొండటి పురుషా, నో. అట్లీస్ట్ ఒక ముద్దు బా. ముద్దు హద్దులు దాటేస్తుంది. నో. పొండటి నువ్వు వీడు చెప్తాను. వెళ్ళి కాఫీ తీసుకొని వస్తాను. ఇదేం పెళ్ళాం రస్సామా, తీవ ముద్దేమంటే చేయగా కాఫీ తెస్తానంటుంది. కర్మ కర్మ. ఏడుకొండవాడా, అంతా నువ్వే చూసుకోవాలా. అత్తా, ఏంటత్తా నవ్వుతూ నేనంత ప్రేమగా అత్తా అని పిలిస్తే కూడా మీరు గురుగా చూస్తున్నారు? ఏంది నీ గోలా? మీతో మాట్లాడడానికి వచ్చాను. మాట్లాడేదానికి ఇదా సమయం? అయినా నువ్వు నాతో మాట్లాడేదేంది? అంటే పగలంతా మీరు మా మీద, మా అమ్మ అప్ప మీద రుసరుసలాడ్డానికి, కోపతాపాలు చూపించడానికి, గొడవ పడ్డానికి, వడ్డీ లెక్కలు చూసుకోవడానికి, అప్పులివ్వడానికే సరిపోతుంది. మాట్లాడే గ్యాప్ ఎక్కడా? పైగా మీరు నేను మాట్లాడుకోవాల్సినవి అసలు దానికి అవకాశమే దొరకడం లేదు. అందుకే ఈ టైంకొచ్చాను. ఏంది, ఉండే ప్రశాంతతను కూడా చెడగొడ్డానికా? లేదు, ఈ ఇల్లు ఇంకా సంతోషంగా ఉండడానికి, మీరు ప్రశాంతంగా ఉండడానికి మీతో మాట్లాడడానికి వచ్చాను. ప్రశాంతత ఎప్పుడైతే నువ్వు అడుగు పెట్టిండావో అదంతా అప్పుడే తుఫాను కొట్టుకుపోయినట్టు కొట్టుకుపోయిండ్లా. ఇంకేడ ప్రశాంతత? అత్తా, మీరు అర్థం చేసుకోకపోవడం మూలానే ఇవన్నీ వస్తున్నాయి. అర్థం చేసుకున్నారనుకో అన్నీ బానే ఉంటాయి. ఏంది అర్థం చేసుకునేది? నిన్ను ఏంది అర్థం చేసుకునేది? ఇప్పుడు నన్ను అర్థం చేసుకునేది కాదు, నేను చెప్పే విషయం అర్థం చేసుకోవాలి. ఏంది నువ్వు చెప్పేది? నేనేడిది? మీరు వినాలి, తప్పదు. నేనెందుకు వినాలే నీ మాట? ప్రశాంతంగా పడుకొని. అత్తా, ఇప్పుడే మీరు ఒంటరిగా ఉంటారు. ఈ విషయం గురించి ఆలోచించడానికి నిద్ర టైమే కరెక్ట్. అందుకనే వచ్చాను. అసలు ఏందమ్మీ నీ బాధ? లక్కమాంబ అక్కకి తిరుపతి బావకి పెళ్ళయి సంవత్సరం కావస్తోంది. అయితే ఏంది? సంవత్సరం అయినా వాళ్ళిద్దరూ ఈ ఇంట్లో కొడుకు కోడలుగానే ఉన్నారు తప్ప భార్యాభర్తలుగా అవ్వలేదు. మీరేమో వాళ్ల ముహూర్తానికి, మీకు రావాల్సిన బకాయికి
అడ్డు పెట్టి ఆపేశారు. లక్కమాంబక్క తన అమాయకత్వంతో బావని దూరం పెట్టి బ్రతుకుతోంది. ఆహా, ఇప్పుడు నువ్వు చేరిండావు కదా, దానికి బాగా నూరిపోస్తావా ఏంది? నూరిపోయి దాంతో దాని మొగుడితో ఒట్టేయించిండా. అది చచ్చినా ఒట్టు తీసి గట్టున పెట్టి ఆణ్ణి దగ్గరికి జారనీయదో. అక్క అమాయకత్వాన్ని మీరు ఆసరాగా తీసుకుని వాళ్ళ జీవితాలు పాడు చేస్తున్నారు. ప్లీజ్ అత్తా, వద్దు. బావ కూడా సంతోషంగా లేడు. మీరిద్దరూ పెద్ద మనసు చేసుకుని వాళ్ళని ఆశీర్వదించి వాళ్ళ తొలిరేయికి ముహూర్తం పెట్టారంటే సంవత్సరం తిరిగేలోపు బుల్లి పాపనో బుల్లి బాబునో మీకిచ్చి మిమ్మల్ని నానమ్మని చేస్తారు. మీరు సంతోషంగా ఉండొచ్చు. ఈ ఇల్లు సంతోషంగా ఉంటుంది. ఓహో, ఇప్పుడు నువ్వు ఈ రాజకార్యాలన్నీ భుజాన్ని ఎత్తుకొని ఎలగబెట్టాలని చూస్తుండావా? నా బోకి తీరేంతవరకు ఆళ్ల కట్టాంటి తతంగాలేయి జరగవు, జరగనీయను. అత్తా ప్లీజ్, వాళ్ళని అర్థం చేసుకోండి. బాకీ ఎప్పుడోకప్పుడు తీరిపోతుంది, కానీ గడిచిపోయిన కాలం తిరిగి రాదు. నేనొదిలేస్తే నాకు రావాల్సిన బాకీ నాకు తిరిగి రాదే. అయినా నువ్వు నాకు చెప్పేదేంది? మీకే చెప్పాలి, ఎందుకంటే ఈ ఇంటి పెద్ద మీరు. మీ కనుసన్నల్లోనే అంతా జరుగుతుంది. మీరు ఆశీర్వదిస్తేనే వాళ్లకొక ముహూర్తం పెట్టడానికి ఉంటుంది. అది జరగదుగాక జరగదు. జరుగుతుందత్తా. జరగదంటున్నాను గదా. జరుగుతుంది, జరిగి తీరుతుంది. మీ చేతుల మీదగానే ముహూర్తం పెట్టిస్తాను, చూడండి. ఏందే నాకు సవాల్ ఇసురుతా ఉండవా నువ్వు? మీరు సవాలనుకుంటారో ఇంకేమనుకుంటారో అది మీ ఇష్టం. ఖచ్చితంగా మీతోనే వాళ్ల తొలిరేయికి ముహూర్తం పెట్టిస్తాను. అవునా? చూద్దామా? చూద్దామత్తా. మీరు ఎట్టా వాళ్ల తొలిరై ముహూర్తం పెట్టరో నేను చూస్తాను. చూద్దామే. నిన్నగాక మొన్నొచ్చి నువ్వే నాకు ఛాలెంజ్ ఇస్తుండావా? కట్టుకున్న మొగడే నన్నెదిరించి నిలబడలేదు. నువ్వు నన్నే ఎదిరించి ఎదురు సమాధానం చెప్పి నాకే సవాల్ ఇసురుతా ఉండవు. చూసుకుందామే. మామ అతి మంచోడు, అందువల్ల అలా ఉన్నాడు. నేను మంచిదాన్నే, కాని అతి మంచిదాన్నో కాదో తెలీదు. కొన్ని మంచి పనులు చేయడం కోసం నేను దేనికైనా సిద్ధంగా ఉంటాను. ఏందే మోటలు పెరుగుతా ఉండాయి? మాటల్దేముందత్తా, చేతలు కూడా చూపిస్తాను. చెప్పాను కదా, లక్కమాంబక్కకి తొలిరేయి ముహూర్తం మీతోనే పెట్టిస్తా. ఓకేనా అత్తా? గుడ్ నైట్. పుట్టబోయే మనవడు మనవరాలి గురించి సంతోషంగా కలలు కంటూ ఉండండి. ఓకేనా? బాయ్. ఇది నాకే సవాలు ఇసురుతుందా? తిరుపతిని లక్కమాంబని ఇది కలపాలని చూస్తుందా? ఎట్టో కలుపుద్దో చూస్తా. రేయ్, యాడికి పోయినరా? ఇంట్లో అమ్మ వచ్చేసి ఓ అని తిడతా ఉండదు. యాడికి వెళ్ళలేదు. ఆ ఫోన్ అథారిటీ దేనికిరా? ఏనా ఫ్రెండ్ మా వేళాపాల లేకుండా చేస్తుంటారేంటే? పెద్దబావ ఫోన్ నుంచి వస్తుందేంటి? బాలాజీ అయ్యుంటాడు. హలో, నీతో మాట్లాడాలా? దొడ్డుగా మన చింటే వెనకరా. దేనికి? ఏ చెప్తే కానీ రావా? రా బిరీనా. ఇప్పుడు కాదు, వచ్చి తీరాలా. రే, ఎవరు చేసినావురా? పూరికే. ఇప్పుడెందుకు ఫోన్ చేసినావు? తనతో మాట్లాడే పని ఉండదే. రే, ఇంట్లో ఉంది కదా అని వేళాపాల లేకుండా ఆమెని పిలిచేది మాట్లాడేది చేసినావంటే చాలా గొడవలు అయిపోతాయిరా. అమ్మ గంటలో పడిందనుకో, తర్వాత జరిగే సంగతే వేరు. ఏం జరిగినా ఎవడో ఏం చేసేది లేదు కదా. నా బతుకు నేను చూసుకోవాలి కదా. ఏంది అట్ట మాట్లాడుతున్నావు? అవును, ఎవడు పట్టించుకుంటున్నారా? ఎన్నాళ్ళ నుంచి మమ్మల్ని ఎవడు పట్టించుకుంటున్నాడు? ఫోన్ రే.
ఎందుకు ఈ టైంలో ఫోన్ చేసి ఇక్కడికి రమ్మన్నావు? ఏమైంది? ఏం లేదు, ఓ తూరి నేను నీ మెళ్ళో కట్టిన పసుపుతాడు చూపించు. దేనికి? చూపింది చెప్తా. పసుపుతాడు తాడి పసుపుతాడు కనపడ్డం లేదు. ఇది నీ చేతికెలా? అసలు నీ మెళ్ళో నేను కట్టిన పసుపుతాడు బయటికి ఎట్ట వచ్చిందని నేను నిన్ను అడగాల. నా చేతికి ఎట్ట వచ్చిందని నువ్వు నన్ను అడుగుతున్నావు. నాకేం అర్థం కావడం లేదు. అసలు ఇది ఎలా ఇదంతా? ఎందుకంటే గుండ్ల మీద ఉండాల్సిన పసుపుతాడిని మనసులో ఉండాల్సిన నన్ను తీసి పడేసావు గనక. అందుకే అది నీకు తెలియకుండానే నీ మెళ్ళో నుంచి బయటకు వచ్చేసిందే. నీకేమన్నా పిచ్చా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నేను పిచ్చి పట్టినట్టు మాట్లాడడంలా. నువ్వు నన్ను పిచ్చోని చేస్తా ఉండవు. నీ మనసులో నేను లేను, అందుకే ఎట్టా చేస్తా ఉండవు. నేనేం చేశాను? ఎందుకు నువ్వు అసలు లేనిపోనివన్నీ మాట్లాడుతున్నావు? నేను లేనిపోని మాట్లాడటం కాదు, నీ మనసులో ఉన్నది నువ్వు చేస్తా ఉన్నదే నేను చెప్తా ఉన్నా. పసుపుతాడు బయటకి ఎట్ట వచ్చిందో చెప్పు. పోనీ నేను చెప్పనా? అది ఎట్టా బయటకు వచ్చిందో నేను చెప్పనా? నీకేమన్నా పిచ్చా? అవును, నీ మెళ్ళో నేను కట్టిన పసుపుతాడికి నాకు విలువిచ్చుంటే ఇది నీ మెళ్ళోంచి జారిపోతుంటే నీకు తెలిసేది. నువ్వు నన్ను పెడుతున్న టార్చర్ కి అవన్నీ గుర్తుంటాయా? నేను టార్చర్ పెడతా ఉన్నానా? కాదా, చంపేసి ఉండేవాడివి కదా ఈ రోజు. క్షణం నేను సత్తా ఉండాను, అది తెలుస్తా ఉండదా నీకు? జరిగిపోయిన దాని గురించి వదిలే. ఇప్పుడు ఈ పసుపుతో నీ మెళ్ళో కడతాను, కట్టించుకో. వద్దు, కట్టద్దు. ఏంది? ఈ పసుపుతో కట్టించుకోవా? కట్టించుకోను. ఎందుకు కట్టించుకో? ఎన్నిసార్లు కట్టించుకోమంటావు? నేను మనిషినా పశువునా? పశువుకి పలుపుతాడు కట్టినట్టు ఎన్నిసార్లు కడతావు? అప్పుడు వద్దు వద్దు అంటుంటే బలవంతంగా నా మెళ్ళో పసుపుతాడు కట్టావు. ఇప్పుడు అది కోనేట్లో మునిగేటప్పుడు బయటకు వచ్చేసింది, మళ్ళీ తీసుకొచ్చి కడతానంటున్నావు. రేపు పెద్దవాళ్ళందరూ ఒప్పుకుంటే మళ్ళీ ఇంకొకసారి కడతాం. నేను మనిషిని అనుకున్నారా, ఏమనుకున్నారు? అసలు నా మీద నాకే అసహ్యంగా ఉంది. నేను పసుపు తాడు కడితే నీకు అసహ్యమా? ఇది పద్ధతి కాదు.
దొంగచాటుగా ఒకసారి పసుపు తాడు కట్టావు. అది మంచికో చెడుకో దైవ సన్నిధిలో బయటకొచ్చేసింది. మళ్ళీ నువ్వు నమ్మెళ్ళో పసుపు తాడంటూ కడితే అది పెద్దవాళ్ల ఆమోదంతోనూ ఆశీర్వాదంతోనే. అప్పుడు చేసుకోవాలని లేదని చెప్పు. చేసుకోవాలని లేకపోతే ఎన్నాళ్ళు ఆ తాళిని మోసేదాన్నా? ఏంటి అత్త ఈ టైంలో లేచి నక్కి నక్కి వెళ్తుంది? ఏం జరుగుతుంది ఇక్కడ? కొంప తీసి బాలాజీ ఏవైనా? మరి ఇప్పుడు ఇంత కట్టించుకో. చెప్తున్నాను కదా, పెద్దవాళ్ళు ఒప్పుకున్నాక వాళ్ళ సమక్షంలోనే కట్టించుకోవాలి అని. పెద్దవాళ్ళు ఒప్పుకోరు, అప్పుడేం చేస్తావు? ఇదో చూడు, నన్నింకా బాధ పెట్టొద్దు, ఇబ్బంది పెట్టొద్దు, నీకు దండం పెడతాను ప్లీజ్. అయితే కట్టించుకోవా? కట్టించుకోను. సరే, ఎట్టా కట్టించుకోవా? నేను సొత్తా. ఎందుకు కట్టించుకో? ఎందుకు కట్టించుకోవాలి? ఏం చేస్తున్నారు ఇక్కడ? మీ అమ్మ వస్తుంది, వెళ్ళటు. పూరి కళ్ళు తుడుచుకో. అంతేనా? సరే మనం పడుకుందాం కదా. ఏయ్, ఏంది రాత్రి పూటేడా? అది ఏం లేదు, పూరికి నిద్ర పట్టకపోతేను చల్లగాలికి ఇటొచ్చి మాట్లాడుకుంటున్నాం. ఏం పెంపకం పెంచారే మీ అమ్మా నాయన? ఆడపిల్లలు ఏళ్లగాని యాళ్ళలో బయటకొచ్చి డిస్కషన్లు పెట్టుకుంటున్నారా? డిస్కషన్లో ఏ కంపులో ఇంకెవ్వరు పడుకోవాల్సిన పని లేదా? అది నా గది బయటకొచ్చి గుడుగుడామని గొడుగుతున్నారు. సారీ అత్త. సారీ ఏంది సారీ? సాంబార్ మొక్కలు మీరు పోయి పడకండి. రా పూరి. రేయ్, ఏమైందిరా ఈ టైంలో పూరించు నీకు పోయినావు? రేయ్, ఏమైందిరా? ఎందుకంటే ఏడుస్తుండవు? బాలాజీ, రేయ్ ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నావు? మారిపోయినదన్నా, పూరి మారిపోయినది. ఏమైందిరా? రేయ్, నీ ఇష్టానికి నువ్వు ఏదేదో ఊహించుకొని ఏదోదో అనుకుంటున్నావు. ఆ పిల్ల మంచి పిల్లరా. ఆ పిల్ల అట్ట మారిపోయే మనిషి కాదు. నువ్వే ఈ మధ్య ఎక్కువ ఆలోచించి భయపడి ఏదోదో చేస్తున్నావురా. నువ్వు కొంచెం స్థిమితంగా ఉండరా. ఎట్ట ఉండమంటావు అన్నా? ఎట్ట ఉండమంటావు? పూరి అప్పట్లో లేదన్నా. అరవింద్ గని చేసుకోవడానికి సిద్ధపడిపోయింది, అందుకే ఇదంతా చేస్తా ఉంది. రేయ్, బుద్ధుందా నీకు? నువ్వు ఆ గుడికాడికి కూడా పోయి పూరిని లాక్కెళ్ళాలని చూసినావంట కదా, నోరు నొక్కేసినావంట. ఆ పిల్ల ఊపిరాడకు చచ్చుంటే ఏమయ్యేది? ఇందుకోసమే నా పిల్లని నువ్వు ప్రేమించింది. ఎవరికి తెలియకుండా ఆ పిల్ల మెళ్ళ తాళి కట్టింది. ఇంకేడుందనా? ఇంకేడుందని పసుపుతాడు తీసి పడేసినది కదా. ఏంట్రా నువ్వు అనేది? తీసి పడేసిందా? అవునన్నా, నన్ను వద్దనేసుకుందే, అందుకే తీసి పడేసినదే. పూరి అటని పని చేయదురా. ఊరికే పిచ్చి పిచ్చిగా వాగమాక. లేదురా పెద్దడా, పసుపుతాడు కూడా నా దగ్గరే ఉందనా, చూడు. ఏందిరా, పసుపు తాడు ఎలా తీసిందిరా? లేదురా, నువ్వేదో తప్పుగా మాట్లాడుతుండవు. నేను వద్దు వద్దు అంటా ఉన్నా, దోశలన్నీ పోవాలని చెప్పి నా కొడుకుతో కూర్చుని పూజలు కట్టరా చేసిందే. పూజ అయిపోయినాక కోనెట్లో మునిగినేసేటప్పుడు నేను కట్టిన పసుపుతాడు పూరి మెళ్ళ నుంచి బయటకు వచ్చేసినదే. ఒంటి మీద సోయ కూడా లేకుండా ఉన్నదనా. మెళ్ళ ఉన్న పసుపుతాడు బయటకు వచ్చేసిందని కూడా తెలియలా. నేను అనుకుంటా నా పిల్లకి పట్టిన దోషం. ఈ తల్లి బయటకు వచ్చేసిందే, అది తొలగిపోయినది.
అరే పెద్దోడా, ఇది బయటకు వచ్చింది నేను చచ్చినట్టు కదా. రే 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 బాలాజీ, పిచ్చి పిచ్చిగా మాట్లాడు. కోనేట్లో మునిగేటప్పుడు నీళ్ళలోంచి బయటకు వచ్చేసి ఉంటుందిరా. ఇదో పెద్ద విషయమా? అవునరా, పెద్ద విషయమే. తిరిగి మళ్ళీ పసుపు తాడు తీసిపోయి కనీసం చూసుకోవడం కూడా లేదని నిలదీస్తే దానికి కూడా నేనే కారణమని నన్నే తిడతా ఉండదురా. అయినా కూడా దాన్ని వదులుకోలేక ఈ పసుపు తాడు మెల్ల కడతానంటే కట్టించుకోను అంటుందా.